గారి విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ గారి ఇష్యూ చిలికి చిలికి గాలివాన అవుతుంది. సరే, ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళ టీంతో కలిపి చేస్తా ఉన్నాడు. ఫైనల్ గా ఈ కార్ రేస్ విషయంలో ఉపయోగం లేదు. ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల అవినీతిలో ఇరుక్కుని ఇప్పుడు ఈరోజు కోర్టు ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, ఆయనకి సమన్లు జారీ చేసింది, విచారణకు ఆదేశించింది. దానికి కష్టకాలం భయంకరంగా గవర్నర్ గారు కూడా వేశారు. కష్టకాలం భయంకరంగా నడుస్తోంది. ఒకటే గురుగారు, 4 గోడల మధ్యలో ఉండాల్సిన కర్మ ఉంది. ఆ కర్మ దుష్కర్మతో మొదలై సత్కర్మకి పునాది వేస్తుంది. అంటే ఆ సమయం అతనికి కొన్ని విధానాలు తెలిసేలా చేస్తుంది. దానివల్ల తిరిగి కొంత ప్రభావం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 4 గోడల మధ్య కూర్చోక తప్పదు. అంటే కష్టకాలం నాన్న, కష్టకాలం అంతే. అది వచ్చింది అంటే కర్మ వెంటాడడం మొదలు పెడితే అమ్మా నా కడుపు నిండింది అనుకునేంత వరకు మనల్ని తింటూనే ఉంటుంది. అది జైలుకి వెళ్ళడం ఖాయమంటారు. అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా 99.99% ఉన్నాయి. ఇంకెందుకు ఒక పాయింట్ ఏముందిలే, భగవంతుడు తలుచుకుంటే నన్ను ఇచ్చి అవతల పడేయచ్చు, లేదంటే అక్కడ వేరేగా ఉంచచ్చు. పాయింట్లోనే రెప్ప పాటులో మారిపోతాయి. యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతాయి? రెప్ప పాటులో జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ బార్ ఉంటుంది, మద్యం దుకాణం ఉంటుంది, అవునా? అందరూ కొనుక్కుంటారు. కోతవేడు తీరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? అమ్ముతున్న వాడిది తప్ప, కొట్టుకున్న వాడిది తప్ప, తాగుతున్న వాడిది తప్ప, తీసుకెళ్లేవాడిది తప్ప? ఏ తప్పు చేశారని మొన్న 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాల్లో కలిసిపోయినాయి. ఏ తప్పు చేశారని? కర్మ వెంటాడింది కాబట్టి లండన్ నుంచి మరీ వచ్చి జైలుకి వెళ్ళాడు. కర్మ వెంటాడింది కాబట్టే లండన్లో ఉన్నవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళని గుద్ది లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కర్మ వెంటాడితే ఇలానే ఉంటుంది నాన్న, ఎవ్వడు తప్పించుకోలేడు. అది సీఎం అయినా, పిఎం అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే. అపర చాణుక్యుడు, అపర మేధావి, అద్భుత సౌశీల్యవంతుడు వెంకయ్య నాయుడు గారు. ఏమైంది? ఆయన వాచకం వెన్నుపూసలో వణికి పుట్టించే శక్తివంతమైనది. రబ్బర ముద్ర వేశారు, పక్కన కూర్చోబెట్టారు. ఎవరిది తప్పు? అందరూ మంచివాళ్ళే. కంటిన్యూ. కానీ నిజంగా ఆయన తాళం వేసేసి కూర్చోబెట్టేశారు అంతే. అమ్మో, ఆయన వాచకం ఏముండన్నా వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది అవతల వాడికి. కాబట్టి ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే మారు మాట మాట్లాడకుండా గౌరవాన్ని ఇచ్చి మరీ కూర్చోబెట్టారు. ఎవరిని తప్పు పడతాం? మరి ఇప్పుడు